నమస్తే P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా టంగుటూరి 150వ జయంతి వేడుకలు. పాల్గొన్న మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్. ఆంధ్రకేసరి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అత్యున్నత వ్యక్తిత్వం గల ప్రకాశం పంతులు బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురొడ్డి గర్జించిన దీశాలి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్లోని ఆయన విగ్రహానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్తో కలిసి పూలమాలలు వేసి నివాళి ఘటించారు. ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సార్ ఇది చూడండి సార్. సార్ ఓకే సార్. మేడం మేడం ఎవరు లేదు అనుకోలేదు ఇప్పుడు కలెక్టర్ గారు అదే వెనకెళ్దాం. మినిస్టర్ గారు కనపట్టలేదు అందుకు గ్రూప్ సంగతి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రకాశం పంతులు గారు మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వినోదరాయనపాలెంలో మరి ఆయనకు సంబంధించినటువంటి అన్ని జ్ఞాపకాలు గుర్తుపెట్టుకునే పరిస్థితి. అలాగే దేవరంపాడు మా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది. మరి ప్రకాశం పంతులు గారు ఆయన ఈ స్వాతంత్రం కోసం చేసిన సేవలు ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోలేని విధంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. మనం అందరూ కూడా గర్వపడాలా. ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లా వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకొని అన్ని రకాలుగా మనం ముందుకు పోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న యూనివర్సిటీ విషయంలో ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాలని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం, వెంటనే అది శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి ప్రకాశం పంతులు గారు మన ఆల్రెడీ ఒక కాంస్య విగ్రహం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ కూడా మనం కాంస్య విగ్రహాన్ని విగ్రహం వరకు నేను ఏర్పాటు చేస్తాను, మిగతా కార్యక్రమాలన్నీ కలెక్టర్ గారు చూస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి మనకు ప్రకాశం పంతులు గారి యొక్క మరి వాళ్ళ కుటుంబం వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను. వాళ్ళ కుటుంబంలో కిష్టయ్య అని ఉన్నాడు. మరి కిష్టయ్య గారు ఆయన కూడా ఆరోగ్యం బాగాలేదు. గతంలో కూడా వాళ్ళకు ఒక ఫ్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంకా వాళ్ళ కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు విద్యాశాఖకు సంబంధించి
ఈ యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉందో గత ప్రభుత్వం కేవలం ఒక జీవోను కాగితం మీద యూనివర్సిటీ అని చెప్పి ఒక చూపించి కనీసం వైస్ ఛాన్సలర్ పోస్ట్ కూడా శాంక్షన్ చేయకుండా ఆ యూనివర్సిటీ మరి ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత ల్యాప్స్ అయిన పరిస్థితి మనం చూసాం. అట్లా కాకుండా క్యాబినెట్లు అప్రూవ్ చేసి ఆర్డినెన్స్ తోటి మరి ముఖ్యంగా లేకపోతే రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఒక చట్ట రూపంలో దీన్ని తీసుకొచ్చి దీనికి ఆంధ్రకేసరి యూనివర్సిటీ అని చెప్పి నామకరణం కూడా చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అట్లే కాకుండా మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దేవరంపాడులో కానివ్వండి, మరి వినోదరాయనపాలెంలో కానివ్వండి, అద్దంకిలో కానివ్వండి, అవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో మరి సుమారు 2 కోట్ల రూపాయలతోటి వాటిని అభివృద్ధి చేయడం మరి జరిగింది. మరి అట్లా కాకుండా ఈ 150వ మరి జయంత్యోత్సవాల సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమన్నా మరి కూడా ప్లాన్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి మరి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితోటి ఒంగోలు గిట్ట అంటే అట్లాగే మరి ఆంధ్రకేసరి అంటే ప్రకాశం జిల్లా ఏ విధంగా దానికి మారు పేరుగా నిలిచిందో ఖచ్చితంగా ఆ పౌరుషం ఆ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా మరి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, మరి కొత్తపట్నంలో హార్బర్లు కానివ్వండి, రామేపట్నం పోర్టు కానివ్వండి, వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, అన్ని అంచెలంచెలుగా పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక స్పష్టమైన మార్పు ప్రకాశం జిల్లాలో జరిగిందని చెప్పి చూపించే విధంగా మరి మేమందరం కలిసికట్టుగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి కూడా పనిచేస్తామని మరి నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, వారి మరి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనలో కూడా మరి సమూలంగా మరి ఒక మార్పులు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల 150వ జయంతి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు అధ్యక్షతలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు చిన్ననాడు కష్టాలు ఎన్నో పడి ఉన్నత న్యాయవాదిగా ఎదిగి మంచి గుర్తింపు సంపాదించిన ఆస్తి మొత్తం దేశం కోసం రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడని భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, దాయినేని ధర్మ, నాలవ నరసింహ, అనంతమ్మ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు టంగుటూరి ప్రకాశం గారు పంతులు గారు మన ప్రకాశం జిల్లా వాసి. ఆయన చేసిన సేవలు కానీ ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల్లో కూడా ఆయన చూపించిన ధైర్యశీలి కానీ ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో అప్పుడుండే రాజకీయాలకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళంతా కూడా ప్రజలు ఉపయోగపడే పనులు, ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ముందుకెళ్ళే నాయకులు వాళ్ళు. ఆయన మన జిల్లాలో పుట్టడం, అందులో ముఖ్యమంత్రిగా ఆయన కూడా సేవలు అందించటం, ఈరోజు 150వ జయంతి చేసుకుంటున్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే మన జిల్లా ముద్దుబిడ్డ కాబట్టి అలాంటిది ఒక 4 రోజులు 5 రోజుల్లో మంచి కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో ఆయన చేసినవన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఎన్నో ఉంటే ఈరోజు ఏదో చేసామంటే చేసాము అనే రీతిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా పాత వాళ్ళు మన రాష్ట్రానికి మన జిల్లాకి ఏం చేశారో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని ఇప్పుడుండే భావితరాలు అందరికి కూడా మనం తెలియపరుస్తామో వాళ్ళను కూడా రేపు రాబోయే రోజుల్లో మన విలువలను కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారిది ఇప్పుడుండే తరానికి కూడా అప్పుడు ఆయన చేసిన సేవలను కూడా అందరికీ తెలిసే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని 2 మంత్రులు ఉన్నారు.
ఇద్దరు మంత్రులు ఉండే వాళ్ళకు కూడా ఈరోజు ఆ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి మంచి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు ఆ ప్రభుత్వం వాళ్ళకి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వీళ్ళందరూ అధికారులకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. బ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 150వ జయంతిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆ రోజున స్వాతంత్ర సమర యోధనలో కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి గుండెకు గుండె నిలిపినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని చెప్పేసి ఇవ్వడం పడింది. ఆయనకి కేసరి అని కూడా బిరుదిచ్చారు. ఆయన ఇంటి పేరులో కూడా కేసరిని చేర్చారు. ఆయన ప్రకాశం జిల్లా వాసి. అటువంటి మహనీయుడు ఈ రోజున జయంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారి ఆశయాలతోటి ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి మరొకసారి వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన మన ఫస్ట్ ముఖ్యమంత్రి. అలాగే గర్వకారణం ఏంటంటే ప్రకాశం జిల్లా వాసి, అందులోనూ ఒంగోలు నియోజకవర్గంలో వినోదరాయలపాలెం ఆయన తన ఆస్తిని కూడా ఆ రోజు వార్తాపత్రికల సమయంలో ప్రజలకి ఏం జరుగుతుందని తెలియటానికి ఆయన పత్రికను స్థాపించి తన ఆస్తిని మొత్తం ఆ పత్రిక కోసం దారిపోసి బ్రిటిష్ వాళ్ళకి గుండె చూపించి కాలిస్తే నా గుండె మీద కాల్చిపోంటారని చెప్పిన ఘనత అయింది. అలాంటి ఆయన పుట్టినటువంటి ప్రదేశంలో మేము జన్మించడం చాలా సంతోషం, చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మొన్న మేము కౌన్సిల్గా ఉన్నప్పుడు ఆయన మనవరాలు సరస్వతి కూడా మా బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తుంది. ఆమె వాళ్ళ కుటుంబంతో కూడా కొంచెం లైట్గా మాకు పరిచయం ఉంది. నాకు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ జిల్లాకి స్ఫూర్తిదాత టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ఆయన ఈరోజు లేనందువల్ల మనందరం కూడా ఆయన స్ఫూర్తితో ఈ జిల్లాని నడిపించుకోవాలని కోరుకుంటూ, మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భారతీయుడి ఆత్మ గౌరవానికి, తెలుగువాడి ఆత్మస్థైర్యానికి నిలువెత్తు ప్రతిరూపం టంగుటూరి ప్రకాశం పంతులని జనసేన నాయకులు అన్నారు. ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా స్థానిక లాయర్పేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి ఘటించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మనమందరం ప్రకాశం పంతులు గారి 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామంటే, ఆ రోజు ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి గుండె ధైర్యంతో తుపాకీకి ఎదురొడ్డి నిలిచి మన బ్రిటిష్ వాళ్ళని పారదోలటానికి తమ వంతు కర్తవ్యం కృషి చేశారు. కాబట్టి మనమంతరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రకాశం పంతులు గారిని స్మరించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున మా జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రకాశం పంతులు గారికి దురదృష్టం, మన ఆంధ్ర దురదృష్టం, వీరికి రాకపోవటం చాలా దురదృష్టం. వారు కటిక ప్రయత్నంలో ఉంచారు, మంచి చదువు చదువుకున్నారు, బారిస్టర్గా అయ్యారు, ఎంతో సంపాదించారు. అదంతా ప్రజల కోసం, పార్టీ కోసం ఉపయోగపడ్డారు. అలాంటి వ్యక్తిని ఈరోజున్న పాలిటీషియన్స్ ఆదర్శంగా తీసుకోవాలి. ఒక్కసారి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు ఎలా చేశారు, ఎంత ప్రజలకు సేవ చేశారు. ఈ రోజున రాజకీయ నాయకులు ఎంత సంపాదించుకున్నాము, ఎంత వచ్చింది, మళ్ళీ ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టాలి, మళ్ళీ మా పదవులు కాపాడుకోవాలి. ఆయన ఏనాడు కూడా ఆయన కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్కి, కాంపోజిట్ స్టేట్కి చీఫ్గా చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా చేశాడు. ఆయన ఎంతో గౌరవంగా, హుందాగా, ఒక్క రూపాయికి ఇవ్వలేదు ఆయన రిటైర్డ్ అయిన చనిపోయినప్పుడు కూడా. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజలకు మంచి పరిపాలన ఒంగోలులో స్థానిక లాయర్పేట గల విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. బ్రిటిష్ వారికి గుండె ఎదురు చూపించి నిలబడ్డ ధైర్యం అది ఆయనది. ఆయన చూపిన స్ఫూర్తి మా అందరిలో ఉండి అదే స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, రియాజ్ గారి ఆధ్వర్యంలో ప్రజా సంస్మ
నిస్వార్థ పోరాట కలిగిన విలువలు కలిగిన మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని ఈరోజు ఇక్కడ ఒంగోలులో జరపడం చాలా గర్వంగా ఉంది. ఆయన స్వతంత్రం కోసం చాలా కీలకమైన పాత్ర పోషించారు. వదిలేసేసి కుటుంబం కోసం చాలా పోరాటం చేశారు. ఈ మన ప్రకాశం జిల్లాలో ఆయన జన్మించడం మన చాలా అదృష్టంగా ఉంది. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆయన జయంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. శ్రీ సాయి ఏజెన్సీస్ పావులూరి విజయకృష్ణ ఆధ్వర్యంలో వోల్టాస్ బీకో బ్రాండెడ్ షోరూమ్ను స్థానిక గుంటూరు రోడ్లోని నవభారత్ థియేటర్స్ వద్ద ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ మేనేజర్ కేఆర్ ప్రసాద్ హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి వోల్టాస్ బ్రాండెడ్ షోరూమ్ అని తెలిపారు. అన్ని శ్రేణుల వినియోగదారులకు నూతన టెక్నాలజీతో సరసమైన ధరలో నాణ్యమైన గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ అరవింద్ ప్రకాష్ శర్మ, పట్నంలో విజయ్ గారి సహకారంతో విజయ్ గారితో మొదటి వోల్టాస్ అండ్ వోల్టాస్ బెకో ఎక్స్క్లూజివ్ షోరూమ్ని బ్రాండ్ షాప్ని ఓపెన్ చేశాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి తెలుగు జిల్లాల్లో తెలుగు స్టేట్స్లో రాష్ట్రాల్లో మనకి 15 బ్రాండ్ షాప్స్ ఉన్నాయి. ఇది 15వది, మొత్తం 14 ఉన్నాయి, 15వది. రాబోయే ఒక సంవత్సరంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ వోల్టాస్ పూర్తి శ్రేణి రేంజ్ ఒక బ్రాండ్ షాప్స్ ఓపెన్ చేయాలని మా ప్లాన్. దాని ప్రకారం మేము ఒక్కొక్క జిల్లాలో కొత్త బ్రాండ్ షాప్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తాము. ఒంగోలు పట్టణంలో విజయ్ గారితో మాకు లాస్ట్ 4-5 ఇయర్స్ తోటి అసోసియేషన్ ఉంది. అసోసియేషన్ తోటి మేము ఈ బ్రాండ్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి వోల్టాస్ బెకో మొత్తం అన్ని శ్రేణులు అంటే ఏసీ నుంచి డైరెక్ట్ కూలు, ఫాస్ట్ రిఫ్రెషను, మైక్రోవేవ్ను, వాషింగ్ మిషను, తర్వాత క్యాసెట్ ఏసీసు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో కంపెనీ అవుట్లెట్ అవడం వల్ల అందుబాటు ధరల్లో స్పెషల్ ఫైనాన్స్ సౌకర్యంతో ఎక్స్చేంజ్ ఆఫర్స్ తోటి ప్రజలకు అందుబాటు ధరల్లో మేము సప్లై చేస్తాము. వోల్టాస్ లాస్ట్ 10 సంవత్సరాలుగా ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. ఈవెన్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఏసీలో నెంబర్ 1 మార్కెట్ షేర్ ఉంది. అప్లయన్సెస్ మేము కొత్తగా ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చాము. ఇది అప్లయన్సెస్ కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది వోల్టాస్ బెకోకి బికాజ్ ఆఫ్ క్వాలిటీ.
అన్నీ కూడా మేము ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ ఆబ్జెక్టివ్ ప్రకారం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాలోనే అమ్ముతున్నాము. ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లు విత్ టాటా బ్రాండ్ నేమ్. సో అందుబాటు ధరల్లో దొరుకుతాయి అన్ని ప్రోడక్ట్లు అండ్ రేంజ్ దొరుకుతుంది. కస్టమర్కి క్లీన్గా ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ప్రోడక్ట్ కావాలో ఓన్లీ అమ్మకం ఆబ్జెక్టివ్ కాకుండా కస్టమర్కి బెనిఫిట్ అయ్యేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సూటబుల్ ప్రోడక్ట్స్ అందిస్తాము. స్పెషల్ ఫైనాన్స్ సౌకర్యం ఉంది. అంటే 8/0, 12/2 అంటే తక్కువ డౌన్ పేమెంట్ చేసి మ్యాక్సిమం ఇన్స్టాల్మెంట్స్కు కొనుక్కునే సౌకర్యం కూడా ఇచ్చాము. అలాగే అన్ని ప్రోడక్ట్స్కి అవకాశం ఉంది. అలాగే ఎక్స్చేంజ్ సౌకర్యం ఉంది. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే కొంతమంది కస్టమర్కి క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ కొనుక్కుంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా సౌకర్యం ఉంది. ఈ సౌకర్యము ఈ బ్రాండ్ షాప్లో, ఒంగోలు కొత్త బ్రాండ్ షాప్లో, సాయి ఏజెన్సీస్ బ్రాండ్ షాప్లో ఈ మంత్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉంటుంది. అది కాకుండా వచ్చే పండుగల సీజన్లో దివాళీ ఎండింగ్ వరకు కంటిన్యూస్గా కస్టమర్కి ఆఫర్లు పెడుతూ ఉంటాము. అలాగే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కావున పెళ్ళిళ్ళకి కస్టమర్కి వాషింగ్ మిషను, రిఫ్రిజిరేటరు, ఏసీ ఇలా కొనుక్కున్నప్పుడు ప్యాకేజ్గా కూడా ప్రోడక్ట్ ప్రైజింగ్ మంచి ప్రైజింగ్లో వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. వోల్టాస్ కంపెనీ తరఫున ఒంగోలు పట్టణంలో ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మాకు అవకాశం ఇచ్చిన కంపెనీ ఆఫీసర్స్గా ఉన్నటువంటి బిఎం అరవింద్ గారికి, అలాగే ఆర్ఎం గారు ప్రసాద్ గారికి, అలాగే మా ఏరియా సేల్స్ ఆఫీసర్ అయిన బాలాజీ గారికి, అలాగే విజయ్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 4-5 సంవత్సరాలుగా నేను ఆల్రెడీ వోల్టాస్ ఓన్లీ ఏసీల వరకు మార్కెటింగ్ చేసుకుంటూ వచ్చాను. గతంలో కంపెనీ ఈ కాన్సెప్ట్, ఈ షోరూము, ఈ కొంచెం ఇవన్నిటికీ నేను అట్రాక్ట్ అయ్యి సార్ వాళ్ళని అప్రోచ్ అయితే మనకి ఒంగోలు జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా ఈ షోరూమ్ రెడీ చేసేవడం జరిగింది. ఆల్రెడీ మేము 16 సంవత్సరాలుగా శ్రీ సాయి ఏజెన్సీ తరఫున జిల్లాలో మంచి ఆదరణ పొందున్నాము. ఇక ముందు కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు, కస్టమర్ల సహకారంతో మేము ఇంకా ముందుకెళ్లాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపు. బంగారు ఆభరణాలపై HUID హాల్ మార్కింగ్ విధానాలకు వ్యతిరేకంగా ది గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంగారు నగల వ్యాపారులందరూ నిరసన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్లో పాల్గొన్నారు. స్థానిక చర్చ్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి HUIDకి వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కఠినమైన నిబంధనలతో లక్షలాది మంది ఉద్యోగులు, స్వర్ణకారులు, వాటిపై ఆధారపడిన వారి జీవన ఉపాధి కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సువర్ణ, రజిత, రత్న, పనివారాల సంఘం తదితరులు పాల్గొన్నారు. ఒక ఏదైనా చిన్న తప్పు జరిగితే ఒక్కొక్క వ్యాపారస్తుడిని కానీ స్వర్ణకారుని కానీ నేరస్తుడిగా పరిగణించి వారికి 6 నెలలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా, స్పాట్లో లైసెన్స్ రద్దు అనే ఒక కఠినమైన నిబంధనలు పెట్టి తద్వారా బంగారు పరిశ్రమని దెబ్బతీయడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి హాల్మార్క్ విషయంలో ఒక పద్ధతి ప్రకారం బంగారు వ్యాపారస్తులందరూ ఈ దేశంలో వినియోగదారులకి నాణ్యమైన, నమ్మకమైన బంగారాన్ని అందిస్తూ మంచి ఆకృతితో వస్తువులు తయారు చేస్తుంటే వారు కొత్త పోకడలకు పోయి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు మాకు కొన్ని కఠినమైన ఆంక్షల్ని విధించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా ప్రతి ఒక్క రూపాయి BIS వారికి లెక్క సమర్పించాలని వారు ఫస్ట్ అమెండ్మెంట్ పెట్టారు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళ పని ఏంది? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి పని ఏంది? వస్తువు నాణ్యత ఉందా లేదా తెలుసుకోవడం వరకే వాళ్ళ పని. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మమ్మల్ని శిక్షించండి, మేము కాదంటల్లా. కానీ మీరు
కఠినమైన నిబంధనలు పెట్టి మమ్మల్ని నేరస్తులుగా పరిగణించడం చాలా పెద్ద తప్పు. అందుకు భాగంగా గత 2 నెలలుగా మేము మా దేశవ్యాప్తంగా మా అసోసియేషన్ వారు, ఆల్ ఇండియా జమ్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వారు, అదేవిధంగా ఏపీ బులియన్ అసోసియేషన్ వారు, ఒంగోలు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు వాళ్ళతో ఢిల్లీలో చర్చలు జరిపాము. వాళ్ళు సానుకూలంగా లేరు. అందుకని ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు మొట్టమొదటి రోజు ఒక రోజు బందే. వీళ్ళు కానీ మాకు కానీ మమ్మల్ని మా యొక్క కఠినమైన ఆంక్షల్ని కానీ సడలించకపోతే రాబోయే రోజుల్లో మేము ఎన్ని రోజులైనా బంద్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా మీరు మీ పత్రికా విలేకరులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు కానివ్వండి, మాకెంతో మా వ్యాపారానికి సహకరించారు. గతంలో కూడా సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెరిగినప్పుడు మీ ద్వారా మేము ప్రజల్లో తీసుకెళ్ళి వారు మద్దతు తీసుకొని ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తెచ్చి ఆ ట్యాక్స్ని తగ్గించుకోవడం ప్రయత్నించాం. అందులో మీ పాత్ర ఎంతో ఉంది. ఈరోజు కూడా అదేవిధంగా మీ యొక్క పాత్ర ఉండాలని మేము కోరుకుంటున్నాము. మేము ప్రజలకు ఒకటే, మేము హాల్మార్క్ వ్యతిరేకం అయితే కాదు, తప్పనిసరిగా ప్రజలకి నాణ్యమైన నమ్మకమైన మంచి ఆకృతితోటి వస్తువులు తయారు చేస్తాం. కానీ కఠిన నిబంధనలు హెచ్యూడీలు కఠిన నిబంధనల్ని సడలించమని మేము ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో భాగమైన బంగారం ఆభరణమే కాకుండా రేటు కూడా బ్యాంకు వడ్డీ కంటే పెరగటం ఒకటి. అవసరమైతే గప్పకన మన వైద్యానికి కానీ లేదా పెళ్లికి కానీ కూడా అడుగొచ్చే విధంగా తయారైన బంగారం వ్యాపారాన్ని కొన్ని కార్పొరేట్ సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతీసే విధంగా రకరకాల నిబంధనలు చేస్తున్నారు. అయినా ఇప్పటికీ అందరూ కూడా జిఎస్టీ అన్నా కానీ హాల్మార్క్ అన్నా కానీ రకరకాల నిబంధనలు తెచ్చినా కూడా అడ్జస్ట్ అవునా చేసుకొని పోతూ ఉన్నాం. కానీ ఇప్పుడు హెచ్ఐడి అంటే ప్రతి వస్తువుకి కూడా నెంబరింగ్ వేయమని. నెంబరింగ్ వేయటం అంటే ఒక రోజుకి ఒక 100 వస్తువులు తయారైతే 100 వస్తువులు నెంబర్ వేయడం కష్టం. అది వేయటం అంటే ఒక నెల పట్టింది. అది సరిగా వేయకపోతే మళ్ళీ అరెస్ట్ అంటున్నారు. ఇటువంటి నిబంధనలు పెట్టి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అందుకని అందరం కూడా ఇండియా వైడ్గా బంద్ చేస్తున్నాము. మా సమస్యలన్నీ కూడా మంత్రివారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మాగుడి శ్రీనివాసరెడ్డి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి అందరం కూడా ఈ నిబంధనలు తీసేమని. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో ఒంగోలు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పొత్తూరి అనిల్ కుమార్, కార్యదర్శిగా డాకా శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా టి రాజశేఖర్ రెడ్డి, పి అంకబాబు, పి మల్లికార్జున, బి గౌరీ, సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఆ సంఘం జిల్లా నాయకులు మసూద్ అలీ, విజయభాను ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి వర్ణకుమార్ అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒంగోలు తాలూకా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది.
దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా జిల్లా వైస్ ప్రెసిడెంట్ మసూద్ గారు, అలాగే ఒంగోలు టౌన్ కార్యదర్శి ఈదర విజయభాను గారు ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్స్గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్స్ ఆఫీసర్స్ మాకు చెప్పింది ఇనామస్గా జరిగినాయి. అన్ని డిపార్ట్మెంట్లలో నుంచి ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇనామస్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగిందని మాకు చెబుతూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు తాలూకాకు సంబంధించి ప్రెసిడెంట్గా అనిల్ గారు, అలాగే కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా శోభారాణి గారు, ఆర్గనైజ్ సెక్రటరీగా వనజ గారు మరియు ఇతర సభ్యులు ఎలక్ట్ అయ్యారు. వారికి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా తరఫున మేము అభినందన తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మా విన్నపం, ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా జిల్లాకి ఆయుపట్టులు ఒంగోలు టౌన్ అండ్ తాలూకా ఈ రెండు గట్టిగా పటిష్టంగా ఉంటేనే మేము ఏ కార్యక్రమమైనా నిర్వహించగలుగుతాం. కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ప్రకాశం జిల్లా ఏ పిలుపునిచ్చినా కూడా మీ యొక్క తాలూకా సభ్యులందరూ ఆ పిలుపు మేరకు పార్టిసిపేట్ చేసి మన యొక్క సంఘం పటిష్టత కోసం, అలాగే ఉద్యోగుల సమస్యల కోసం మనం గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ గారు, జిల్లా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ తాలూకా అసోసియేషన్ ఏర్పడటం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. దానికి ప్రెసిడెంట్గా నేను పాల్గొనడం జరిగింది. మిగతా కార్యక్రమాలన్నింటికీ వెన్నుదన్నుగా నిలుస్తామని జిల్లా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి మాట ఇస్తాం. నిర్వహించినందుకు ఎలక్షన్ ఆఫీసర్ గారు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గారికి, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వరకుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తదుపరి నేను చెప్పేది ఏమిటంటే, మా స్టేట్ ప్రెసిడెంట్ గారికి కె సూర్యారావు గారు కానీ, తర్వాత జి ఆస్కార్ గారు కానీ, మా కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు కానీ, వరకుమార్ గారు కానీ, అలాగే ఒంగోలు టౌన్ పవన్ రంగారెడ్డి గారు కానీ, ఈదరబాబు గారికి ఏ పిలిపించినా సరే వాళ్ళ పిలుపు మేరకు మేము ఎప్పుడు కూడా వాళ్ళ వెంట ఉంటామని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ఒంగోలు టౌన్ బాడీకి నన్ను తాలూకా బాడీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ఈ యొక్క సంఘానికి, సంఘ సభ్యులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఎన్నుకున్నందుకు వీరందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నా వంతు బాధ్యతగా నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేకూరుస్తానని, అందరికీ నేను అండగా ఉంటానని కిరణ్ కుమార్ రెడ్డి సార్కి, టౌన్ అధ్యక్షులు పవన్ రంగారెడ్డి సార్కి, అలాగే ప్రధాన కార్యదర్శి వేదర్ విజయభాను సార్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఈరోజు తాలూకా బాడీని ఎన్నుకోవటం జరిగింది. అందరూ ఏకగ్రహంగా విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఈరోజు అందరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నాకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తాలూకా యూనిట్లో జనరల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు ఏ పిలుపు మేరకు ఎక్కడికి రమ్మన్నా, ఏ పని చేయమన్నా నేను చేయటానికి సిద్ధంగా ఉంటూ సాంప్రదాయబద్ధంగా ఎలక్షన్స్ అంటే సహజంగా ఎటువంటి ఆనవాయితీలు ఉన్నాయో అటువంటి ప్రతి ఒక్క పద్ధతి ప్రకారం నామినేషన్స్ వేయడం, దాని ప్రకారం అందరూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా అడిషనల్గా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా రమ్మంటాం, జిల్లా మొత్తం పేపర్ యాడ్ ఇవ్వడం, ఒక సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి ఈరోజు ఎలక్షన్స్ తాలూకా యూనిట్లో జరగడం జరిగింది. ఆ విధంగా జరిగినటువంటి తాలూకా యూనిట్లో ట్రెజరీ యూనిట్ నుంచి పి అంకబాబు నా పేరు, సీనియర్ అసిస్టెంట్ని, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా తాలూకా యూనిట్లో ఎలక్ట్ చేయబడ్డారు. అయితే జనాలందరికీ ఏపీజీఏ తరపున, తాలూకా యూనిట్ తరపున, జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్లు అందరి తరపున నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే, క్లాస్ 4 సంఘం నుంచి గెజిటెడ్ సంఘం వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంప్లాయే, మంది ఎంప్లాయీ కమ్యూనిటీ అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ సాంప్రదాయాలు పాటిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఏపీజీఈని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా బాధ్యతగా పాల్గొని విజయవంతం చేసి రాబోయే తరాల్లో మన హక్కుల్ని సాధించుకోవడంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని. అటువంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒంగోలు తాలూకా ఎలక్షన్స్
జరిగినాయి. వాటికి నన్ను అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఈరోజు ఎలక్ట్ అయిన ఒంగోలు తాలూకా బాడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ దూసుకుపోతున్న మన సీనియర్ కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ కె గొంతి ఆస్కార్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క తాలూకా బాడీ, ఒంగోలు తాలూకా బాడీ ఎలక్షన్లకి ఎలక్షన్ ఆఫీసర్గా నాకు మా జిల్లా సంఘ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి, వరకుమార్ గారి ద్వారా నేను ఈనాడు ఎలక్షన్ ఆఫీసర్గా ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా వచ్చినప్పటి నుంచి సభ్యులని అందరినీ కూడా నామినేషన్ స్వీకరణకి వాళ్ళ నుంచి ఫామ్స్ తీసుకోవటం అయితే అదేవిధంగా వాళ్ళకి మనము మిగతా ఎవరైనా సభ్యులున్నా కానీ దీనిలో పాల్గొనడానికి వాళ్ళకి ఆహ్వానించడం అయితే కానీ జరిగి ప్రాసెస్ ప్రకారం ఈనాడు మనం ఒంగోలు ఎలక్షన్స్ని జరుపుకోవటం అనేటువంటిది జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా అనిల్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఎలక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఎలక్షన్స్ వాళ్ళ యొక్క సభ్యులు కూడా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీళ్ళందరూ కూడా మన యొక్క ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి తాలూకా బాడీ ఒంగోలు నుంచి అహర్నిశలు శ్రమిస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని మేము. నా పేరు రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం టౌన్ బాధ్యునిగా ఉంటున్నాను. మన సంఘంలో అటెండర్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నారు. అందరూ మనకు ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఈరోజు తాలూకా ఎలక్షన్ బాడీ జరిగింది. దాంట్లో మన పి అనిల్ కుమార్, డి శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అట్లాగే మనకు గవర్నమెంట్ కూడా ఒక విన్నపం సార్, మాకు రావాల్సిన డిఏలు పిఆర్సీల మీద మేము కొంచెం డిమాండ్ చేయడం జరిగింది. అందరికీ ఇచ్చి మమ్మల్ని ఆకట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని బ్రాహ్మణ సేవా సమితి నాయకులు కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా స్థానిక లాయర్పేటలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మరియు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ గల టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులర్పించి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా అందరూ కూడా రావడం జరిగింది. ఇంకా ఆయన మన బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలిచి ఆంధ్రకేసరిగా పేరు నుంచి మన జిల్లాకు కూడా ప్రకాశం జిల్లాగా పేరు రావడం, మన ప్రకాశం జిల్లా వాసిగా ఆయన ఉండటం కూడా మనకి గర్వకారణం. ఇంకా మనందరూ కూడా ఆయన అడుగుజాడలు నడిచి జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ వేడుకలుగా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎవరైనా ఏదో ఒక రంగానికి మాత్రమే ప్రాతినిధ్యంగా ఉంటారు. అట్లా కాకుండా టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవాదిగా, అదేవిధంగా అనేక రకాల ఉద్యమాలు అంటే ఉప్పు సత్యాగ్రహం కానీ, సైమన్ కమిషన్ కానివ్వండి, క్విట్ ఇండియా కానీ ఇటువంటి వాటిలో అన్నిట్లో ముందుండి పార్టిసిపేషన్ చేసి మనం ఈ రోజున స్వేచ్ఛ. మినిస్టర్ గారు అయినటువంటి సురేష్ గారు వీరందరూ కూడా వచ్చి మన ప్రకాశం పంతులు గారిని స్మరించుకోవడం జరిగింది. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. మన భారత స్వతంత్రంలో ఆయన ఎంతో కూడా ఆయన యొక్క పోరాట పట్టమని బ్రిటిష్ వాడికి గుండె చూపించినటువంటి యోధి. అటువంటి ప్రకాశం పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, అట్లానే ఇక్కడ మన ఈ మంగమూరు డొంక రోడ్డుకి మనం 2003లోనే ఈ మన మున్సిపల్ కార్పొరేషన్లో ఆల్రెడీ మనం తీసుకొని కౌన్సిల్ ఆమోదం తీసుకొని దీన్ని ప్రకాశ పంతులు రోడ్డుగా మార్చడానికి తీర్మానం కూడా చేసి ఉన్నాం. ఆ తీర్మానాన్ని ఇవాళ గౌరవ మంత్రివర్యులు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన దీనికి ఎంతో సంతోషంగా ఆమోదించి దీనికి త్వరలోనే మనం ఇక్కడ ఒక ఆర్చి, అట్లానే ఈ రోడ్డుకి ఇక్కడ నుంచి మన బైపాస్ సిగ్నల్స్ దాకా ఉన్న రోడ్డుకి ప్రకాశ పంతులు గారి రోడ్డు అని చెప్పి నామకరణం చేయడం కూడా జరుగుతుంది. 150వ ప్రకాశం పంతులు గారి 150 సందర్భంగా ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితి వారు ఈరోజు పంతులు గారికి గాలం చేయడం జరిగింది. ఆ మహానుభావుడికి 150 జయంతి సందర్భంగా మన నివాళులర్పించాం. ఇంకా అదేవిధంగా ఆయన యొక్క జీవితం అందరికీ తెలిసిందే. మన జిల్లావాసి, ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఆయన కటిక దరిద్రం అనుభవించి తర్వాత పెద్ద బారిస్టర్గా ఈ లాయర్ అయిపోయి కొన్ని కోట్లు సంపాదించి మళ్ళా దాన్ని తిరిగి ప్రభుత్వానికి ప్రజలకి అప్పచెప్పడం, ఆయన లాస్ట్లో కొంచెం మరణం వీరుగా బాధాకరమైన మరణం చెందటం,
అందరికీ సౌభాగ్యం. అటువంటి ప్రకాశం పంతులు గారికి ఈరోజు మేము నివాళులు అర్పించుకుంటూ మా సంఘం తరపు తీస్తున్నాం. అట్టే దీనికి ఆ రోడ్డు మన మంగమూరు రోడ్డుని ప్రకాశం. ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా